కొంచెం గ్లాస్ నీళ్ళు ఇస్తావా? నేనేమన్నా నీకు గ్లాస్ మంచి నీళ్ళు అంటే నేనేమన్నా ఇంటి పని మనిషినా? నేను ఇంటి కోడలు, నువ్వు నన్నే అడుగుతావా మంచి నీళ్ళు? మా అమ్మ మా నాన్న మా అన్నయ్య జాబ్ చేస్తే కదా వదినా నువ్వు అన్నం తింటున్నావు. ఆ మాట నన్నంటావా? నువ్వెవరితో నన్నే కట్టడానికి పో. నేను ఇంటి నుంచి పోతా. నేను కొట్టేసి నువ్వే పోతే నాకు మా అన్న తిడతాడా? తిడతాడు వదినా. ఏమైంది? 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 బిడ్డ వచ్చి ఇంట్లోనే కూర్చుంటే మరి ఎప్పుడు పోతుంది మొగుడు కాడికి? చెప్పండి ఒక క్వశ్చన్. ఏంటి? ఒక్క నిమిషం. 5 నిమిషాలు ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసలోగా మీకు ఏమైంది? అసలు ఏమన్నావు దానికి? అసలు నువ్వేమన్నావే? నేనేమన్నా? నేను నాకు ఎందుకు అడుగుతుంది? నేను మంచి స్ట్రిక్ట్ గా చదువుకుంటున్నాను, నన్ను ఎందుకు అడుగుతుంది? అని నేను ఏం జాబ్ అలకబడుతావు అనేసి మంచి ఫిట్ గా చదువుతాను. ఆమె మన జాబ్ అలగవచ్చిందా? నా ఎంత చదవడానికి వచ్చా? ఆమె ఆ పిల్లగాడికి ఇష్టపడి వెళ్ళిన తర్వాత ఆ దిక్కుమాలినడికి ఏమి లేదు. వాళ్ళమ్మ నాన్న బంధాలు వంగవు. ఏం తిని బతుకుతుంది? 10 ఫోటోలు వచ్చింది. ఆడపిల్లకి ఇంటికి రానిరా? ఇన్ని గయ్యాలు కోడలు ఉంటే ఆడపిల్లలు ఏమవ్వాలనేసి. ఏమైంది నాకేంది? నేను ఎట్లుంటున్నా మరి ఇంట్లో? మేమంతా సంపాదనలో సంపాదిస్తే నువ్వు పోటకి గిన్నెలు తింటున్నా. వాడేమైనా మేము కష్టపడి అడిగి చదివించి పెద్దోడిని చేసి అంతగానే చేసి జాబ్ వస్తే నువ్వు ఇప్పుడు రింగు ఊపుకొని వచ్చి కుమ్మాలు తింటుండవు. మరి నా కూతురికి వాళ్ళ ఇంట్లో అట్లా జరగలేదు. ఏం చేస్తావు? అది ముందు చూడాలి. నీ కూతురు అంటే ఎందుకు ఉరికింది? అప్పుడు ఏమురికింది? ఏమైనా ఆడికి ఏమైనా ఇష్టపడి ప్రేమించుకొని పోయిందా? మీ పెళ్లి చేస్తే పోయింది. కానీ ఆ దిక్కుమాలకి ఏం లేదని మేము చూసినామా? వాళ్ళు వీళ్ళు అంతా ఉన్నది మంచోళ్ళు, ఏం పర్వాలేదు, అన్నీ ఉన్నాయి. 3 పోర్లు ఇల్లు ఉంది, ఆడికి జాబ్ ఉంది, 10 ఎకరాల పొలం ఉంది అంటే మేము తెలుసుకోక ఇచ్చినాం. పెళ్ళి అయినాక ఆడికి ఏం లేదని తెలిసింది. అప్పుడు ఏం బుర్ర కొట్టుకుంటామా మేము కిందకి? ఏదో 10 కోట్లు అక్కడ కొట్టినాడని వచ్చింది. ఇంకా వాడు కొట్టినాడు చాలక ఇంక నువ్వు కూడా కొడతావా? అది నా ఇంటికి రావద్దు. నా ఇంటికి వస్తే నువ్వు కొడతా. ఏమింటికి రాకూడదు? ఏమింటికి రాకూడదు? నాటకాలు చేస్తున్నావు. నాటకాలు చేస్తుంది. ఏమి నాటకాలు చేస్తుంది? అది నా ఇంటికి రావద్దు అత్తయ్య. ఎందుకు రాకూడదు? అది రావద్దు. నేనే ఉంటా నా ఇంట్లో. నీకింత హక్కు, దానికి అంత హక్కు. ఎన్ని కొట్టినా తిట్టినా ఇంట్లోనే ఉండాలి. అంత అనాసరు ఎంత ఉందో సరి సమానంగా ఓటాలు వేస్తాం. కొడుకుకి ఎంత హక్కు ఆడపిల్లకి అంత హక్కే. ఫ్రెండ్స్ అంతే కదా? ఆడపిల్లకి అబ్బాయికి సరిసమానంగా అయిపోతే ఇగో ఇప్పుడు వచ్చిన రాక్షసి కోడళ్ళు ఇట్లనే ఉంటారు. 10 కోట్లు అమ్మాయి అత్తవారింటి కాడ మనశ్శాంతి లేక వస్తే ఇట్లాంటి కోడలను చేసుకొని అత్తమామను బాధపడవలసి వస్తుంది. చూసారు కదా? నేను ఫంక్షన్కి పోయినా సరే వదిన మరదలు మంచిగా ఉంటారు కదా అని వామ్మ వచ్చేసరికి గందరగోళం చేసి పిల్లని కొట్టింది. బాడుకో కొట్టి పంపించినాడు. ఇగో ఇంట్లో కూడా ఈమె సాధిస్తుంది. ఆ పిల్లగాడు జాబ్కి వెళ్ళిపోండు. ఆ జాబ్కి వెళ్ళిపోవడమే సరే ఇట్లా చూస్తుంది. వాడు అట్లా వెళ్ళాడా లేదా ఈమె మీద పడతాడు. నేనంతే ఊక ఇంట్లో ఉంటాము. ముసలోడు ఏదో ఫంక్షన్కి పోతాం. ఇంత గయ్యాలు అంతాను ఏందమ్మా ఎవరి మప్పినాన్ని గయ్యాలమ్మా. ఫ్రెండ్స్ ఆ మూకుకి వస్తే నేను ఎందుకు ఊరుకుంటా ఫ్రెండ్స్? అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేయాలి? ఇంట్లో పెట్టుకుంటే అవుతుంది కదా ఫ్రెండ్స్. అసలు ఇంట్లో ఉండదు. అరే ఏంటమ్మా నువ్వు చేసే పని? ఎవరైనా చేసే పని ఇంత ముచ్చటగా ఉందా? అమ్మాయిని కొట్టేసింది నువ్వే, పోయేటిది నువ్వే. నువ్వు ఫస్ట్ కొట్టినావా లేదా? నాకు బయట రంగమ్మ చెప్పింది. అరే ఫస్ట్ మీ కోడలు కొట్టింది, తర్వాత ఈమె జుత్తు పట్టుకుందమ్మా మీ కోడలే తప్పు అని చెప్పింది. ఎవరు చూస్తే ఎవరు ఇరుగు పొరుగులు చూస్తే అట్లనే చెప్తారు. చూసినట్టుగా చెప్తారు. నువ్వేంది పెద్ద రాధాంతం చేస్తున్నావు? అమ్మాయి ఏదో 10 కోట్లు ఉండి పోతుంది. హలో చేయండి అత్తయ్య చేయండి. హలో నాన్న ఏంద్రా నీ పిల్లం గింతగానం గయ్యాలైతే నీ అప్ప చెల్లులు ఏదో
వాళ్ళు చూడక బాడుకో కొట్టినాడని వచ్చింది. 10 రోజులు ఉంటానని వచ్చితే ఈమె ఇంత గయ్యాలతనం చేసి కొట్టిందిరా మీ చెల్లెల్ని. కొడితే కదా నేను అడిగిన. ఇక ఇప్పుడు కూడా జుత్తులో పట్టుకొని లాక్కుంటే అరే ఆగండి లంచి ముండల్లా ఆగండి. ఇంతగానో కొట్టుకుంటుంటే ఇప్పుడు కూడా కొట్టుకుంటారు. ఈ లంచితో మాట్లాడు. హలో, మీ చెల్లెలు ఎందుకు ఊరికే ఇంటికి వస్తుంది? అదిగో అంతగానో గయ్యాలైతే ఎవడమ్మా భరిస్తారు. ఏంటో మాటలే నేను అది ఇంట్లో వెళ్ళిపోతా. అది ఎందుకుంటది ఇంట్లో? నేను ఊరుకోనంటే ఊరుకోను. అరే ఏంది ఫోన్లు కొట్టేసి మనుషుల్ని ఎడుకుంటారు ఏంది అసలు. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతగానం గయ్యాలు వచ్చే కోడలు ఇంత గయ్యాల కోడలను వచ్చి చేసుకున్నారనుకో ఆడపిల్లలకి రక్షణ దొరకదు. చూసారు కదా కోడళ్ళు మంచోళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న ఇంటికాడ నుంచి వాళ్ళు వచ్చారు, అట్లనే వచ్చారు. అరే ఆగమ్మా, సరే సరే ఏమంటే ఇగో ఆమెను పంపిస్తావు, ఆమె ఏదో సరిపెట్టుకొని వాళ్ళకి ఫోన్ చేస్తావు. ఒక్క నిమిషం. అరే ఆగు, అరే ఓమ్మా ఆగమ్మా ఆగు, నేను చెట్లు చేస్తాను. నువ్వు కూర్చో చెప్తాను కూర్చో. అరే ఏంది ఎంతగానం గయ్యాలు ఎవరింట్లో ఉంది కోడలు అంటే నీ ఎంత గయ్యాలు ఉంటే ఇంట్లో సంసారాలు ఎట్లా చేస్తారు? కోడలు అంటే అలానే ఉండాలి అత్తయ్య. నీ కూతురు లాగుంటే ఇక్కడ ఎవరికి మనము ఫైటింగ్ చేయడానికి ఉండము. ఫైటింగ్ చేస్తే సంసారాలు ఇవి చల్లబడిపోతాయి. ఏం సంపాదించినావనేసి ఏం తెచ్చినావు? నువ్వేం సంపాదించినావని నువ్వు ఇంట్లో కూర్చున్నావు కదా అట్లనే. మరి ఇంట్లో ముసలైపోయినాక కూర్చొనే తింటారు. ఇప్పుడు 10 రోజులు అయింది వచ్చింది. ఇంట్లో పనులు బయట పనులు అన్నీ చేస్తే నువ్వు తెల్లవారి బుక్ తీస్తావు, బెస్ వేస్తావు, సాయి తాగుతావు, బిస్కెట్ తింటావు, ఇంకా టిఫిన్ చేస్తావు, ఇంకొకసారి కుర్చీలో ఊడిపోతావు. ఆడపిల్ల తలచ ఏదో ఆ వాడుకో చూడలేదని 10 రోజులు వచ్చింది. ఆడపిల్ల మీద మొత్తం పనులన్నీ నెట్టేసి ఏం పని చేయు పాటు చేయు, నీ ఇష్టం. టిఫిన్ ఉడికితే టమ్మున ఒక పేడు తీసేస్తావు, తినేస్తావు. సాయి మరిగితే సాయి తాగేస్తావు. నా కూతురు ఏమైనా నీ ఇంట్లో పని మనిషి కాదు. గ్యాసుడు మంచినీళ్ళు ఇమ్మంటే అంత నీకు రోషం వచ్చింది. కాదు, నీ అమ్మాల ఇంటి నుంచి ఏం తెచ్చినావు? నా కూతురికి పనికి మళ్ళడికి ఇచ్చినప్పుడు ఆస్తులన్నీ ఉన్నాయని 10 లక్షలు 20 తులాలు బంగారం ఇచ్చి పెళ్లి చేసిన. ఏం తెచ్చినావు అనేసి అదే రింగ్ అనేసి అండ్ ప్రేమించుకొని పారేసినావు. పారచ్చి నువ్వు వచ్చి ఏం చేయకుండా పిల్ల మీద పడతావు. చదువు చదివినా నువ్వు జాబ్ చేస్తాను. మీ ముసలి అయిపోయినాక టీవీలు చూసుకుంటాం, ఇరుగు పొరగలతోటి ముచ్చట్లు ఆడతాం. వచ్చి నెల సంవత్సరాలు ఉంటుంది. ఈసారి నేను కూడా పోతా. ఆడొచ్చినాక నువ్వు సిగ్గులేదా? పోతానంతా వస్తానంతా పోతానంతా సిగ్గులేక నువ్వు కూతురికి సిగ్గులేదు అన్ని తిడుతున్నా పోతాను. సిగ్గులేదు సరే సిగ్గు సిగ్గులేదు సరే నీకేమన్నా మొత్తం